హాయ్ ఆల్, ఇప్పుడే టాకోపిస్ ఒరిజినల్ సిన్ అనే యానిమే సిరీస్ చూసా. ఈ ఇయర్లోనే హైయెస్ట్ రేటెడ్ యానిమే మాట. ఎందుకా ఏంటి అని చెప్పి చూద్దాం అనుకున్నా. యాక్చువల్గా రీసెంట్గానే మొత్తం ఈ యానిమే అనేది కంప్లీట్ చేసుకుందన్నమాట. టోటల్గా మనకి 6 ఎపిసోడ్స్ అనేవి ఉన్నాయి. మనకి క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏ డబ్బింగ్ లాంగ్వేజ్లో అవైలబుల్గా లేదు, జపనీస్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఇంతకీ సిరీస్ ఎలా ఉందంటే చూడ్డానికి మనకి డోరెమాన్లో ఉంటుంది. ఒక ఏలియన్ ఏదో చిన్న పాపకి హెల్ప్ చేస్తుంది అనుకుంటాం, కానీ చాలా డార్క్ యానిమే, చాలా డీప్ ఎమోషన్స్ని వీళ్ళైతే డీల్ చేస్తారు. అదైతే బాగుందన్నమాట. ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంది. ప్లాట్ ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఒక క్యూట్ ఏలియన్ చూపిస్తారన్నమాట. ఈ ఏలియన్ ఏంటంటే హ్యాపీ ప్లానెట్ అనే ఒక ప్లానెట్ నుంచి వస్తుంది. ఈ హ్యాపీ ప్లానెట్లో జీవులన్నీ ఏంటంటే వీటిని హ్యాపీయన్స్ అంటారన్నమాట. వీళ్ళ యొక్క మిషన్ ఏంటంటే హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడం అన్నమాట యూనివర్స్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత సిజుకా అనే అమ్మాయిని కలుస్తుంది. తను కొంచెం డిప్రెస్డ్గా ఉందని ఈ ఏలియన్ అయితే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో తన్ని ఎలాగైనా హ్యాపీ చేయాలని చెప్పి కొన్ని హ్యాపీ గ్యాడ్జెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ గ్యాడ్జెట్స్ని యూజ్ చేసుకుని హ్యాపీ చేయాలనుకుంటుంది, కానీ అది అనుకున్న విధంగా జరగదన్నమాట. అది ఎందుకు ఏంటి అంటే అది మీరు ఈ సిరీస్ చూసే తెలుసుకోవాలి. మీకు వినడానికి ప్లాట్ చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ దీంట్లో చాలా డీప్ ఎమోషన్ ఉంటుంది, చాలా డార్క్ మాట. ఈ సిరీస్ ఎలా ఉంటుందని నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. దీంట్లో ఒక పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు సెకండ్ పర్సన్కి ఆ పర్సన్ యొక్క ప్రాబ్లం అనేది కనిపిస్తుంది, కానీ దాని ఇంటెన్సిటీ అనేది సరిగ్గా తెలియదు. సరిగ్గా తెలుసుకోకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, అది బెడిసి కొట్టి ఆ ప్రాబ్లమ్ ఇంకో ప్రాబ్లంకి దారి తీయచ్చు అన్నమాట. యాక్చువల్గా ఈ సిరీస్ అలాగే ఉంటుంది అన్నమాట. ఈ క్యూట్ ఏలియన్ మన షిజుకాకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంది. చాలా ఇన్నోసెంట్ మాట. యాక్చువల్గా వీళ్ళ ప్లానెట్లో ఏంటంటే వీళ్ళు చాలా హ్యాపీయెస్ట్ బీయింగ్స్. వీళ్ళకి కోపం, బాధ ఇట్లాంటివన్నీ సరిగ్గా ఏమీ తెలియదు. జస్ట్ హ్యాపీనెస్సే ఉంటుంది. ఇలాంటి యొక్క ఏలియన్ ఏమీ తెలుసుకోకుండా ఈ అమ్మాయి యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటుంది, కానీ అది సాల్వ్ చేయకుండా ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్ని ఇంకా రెట్టింపు చేస్తుంది అనమాట. ఇంతకీ ఆ ఏలియన్ తన తప్పుల్ని తెలుసుకుని మన షిజుకాకి కరెక్ట్గా హెల్ప్ చేసిందా అన్నది మనకి స్టోరీ మాట. ఇంకోటి ఏంటంటే ఈ సిరీస్లో వీళ్ళు చాలా పాయింట్స్ని టచ్ చేస్తారన్నమాట. లోన్లీనెస్, సూసైడ్, పేరెంటల్ అబాండెన్స్, బుల్లింగ్, కంపారిజన్ విత్ అదర్స్, ఇట్లా ఈ డిఫరెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారన్నమాట. ఇంకొకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ సిరీస్లో పెద్ద క్యారెక్టర్స్ ఉండవు. దగ్గరగా ఒక 4 to 5 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. వాటితో చాలా గ్రిప్పింగ్గా భలే చూపించారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళు ఎంచుకున్న యానిమే స్టైల్ కూడా చాలా బాగుంది. వీళ్ళు అనుకున్న కథకి చాలా పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం డార్క్ అండ్ డీప్ ఎమోషన్స్ ఉంటాయి, కానీ వర్త్ వాచింగ్ మాట. చూడాల్సిన యానిమే సిరీస్ మాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.